దేశంలో లోక్సభ ఎన్నికల ఓటింగ్ కొనసాగుతోంది. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ 4 రోజుల క్రితమే ప్రారంభమైంది. ఎన్నికల సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తున్నారు. వీలైనంత ఎక్కువ మంది ఓటింగ్ లో పాల్గొనేలా ఈ చర్యలు చేపట్టింది ఈసీ. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎంపిక చేసిన ఎన్నికల సిబ్బంది, సైనిక సిబ్బంది, ప్రభుత్వోద్యోగులతో పాటు దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడ్డ వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే వెసులుబాటును కల్పించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కలిగిన ఓటర్లను గుర్తించి వారి ఇళ్లకు వెళ్లి ఓట్లు వేయించుకుంటున్నారు. మొదటి దశ ఎన్నికల ఓటింగ్ ఈ నెల 19వ తేదీన జరగనుండగా 85 ఏళ్లకు పైబడ్డ వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏప్రిల్ 5 నుంచి 14 వరకు ఇంటి దగ్గరే ఓటింగ్ నిర్వహిస్తున్నారు. దేశంలో లోక్సభ ఎన్నికలకు ఏప్రిల్ 19, 25, మే 7, 13, 20, 25, జూన్ 1వ తేదీలలో మొత్తం 7 దశల్లో ఓటింగ్ జరుగుతుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.